హాయ్ ఆల్! వెల్కమ్ టు హనీష్య వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ట్రావెల్ వ్లాగ్ అండి. మా యానివర్సరీ ట్రిప్ కోసం శ్రీకాకుళం టు పూణే వెళ్తున్నాము తమ్ముడు వాళ్ళ దగ్గరికి. బాయ్. థ్యాంక్స్. టోటల్ 1 వీక్ అండి ట్రావెలింగ్ డేస్. మేము పూణే, షిరిడి, నాసిక్, ముంబై, లోనావాలా వెళ్ళాము. ఈ ప్లేస్లన్నీ కవర్ చేశాను. 1 బై 1 వీడియోస్ పోస్ట్ చేస్తాను కంటిన్యూగా. ఇక్కడి నుంచి ఈ పూణే సిరీస్ కంప్లీట్ చేద్దాం. ఇవన్నీ కూడా మా మెమోరీస్ కింద ఉంటాయండి యూట్యూబ్లో ఉంటే. సో దానికోసం అని చెప్పేసి మెయిన్గా నేను ఎడిట్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేసుకోవడం, వ్యూస్ వచ్చినా రాకపోయినా సంబంధం లేదు. యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటే అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి. నేను ఎప్పుడైనా చూసుకోవాలన్నా, పిల్లల్ని ఇన్ ఫ్యూచర్ చూసుకోవాలన్నా, వాళ్ళకి కూడా అందుబాటులో ఉంటాయి కదా! అందుకోసం అని చెప్పేసి డేటానంతటిని ఉంచుకొని నాకు వీలుండేటప్పుడు ఎడిట్ చేసి నేను యూట్యూబ్‌లో పోస్ట్ చేసుకుంటాను. ఇదిగోండి ఇక్కడ మా హనీ వచ్చేసి కొన్ని పూలేరుతున్నాడు. కారులో వినాయకుడు ఉంటాడు కదా! పెట్టడం కోసం. మేమిక్కడ 8:30, 9 కల్లా స్టార్ట్ అవుతున్నాము చాప్రాలో. మేము వైజాగ్ మధ్యాహ్నం రీచ్ అయిపోయి, మధ్యాహ్నం అత్తయ్య వాళ్ళ ఇంట్లో అంటే శ్రావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో లంచ్ చేసి, అక్కడ ఉండి నైట్ 11:30 కలా ఉంది మాకు ట్రైన్ వైజాగ్ టు పూణే. సో మేము ఇలా స్టార్ట్ అవుతున్నాము. ఇక్కడ మా మాయ గారికి వెళ్ళొస్తామని చెప్పేసి ఇంకా మా ఊరి ముత్యాల పొలం తల్లి దర్శనంకి వెళ్తున్నాము. మేము ఎక్కడ లాంగ్ ట్రిప్కి వెళ్ళినా ఫస్ట్ మా ఊరు గ్రామ దేవత దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతాము. ఇది మేము మొదటి నుంచి ఇలా పాటిస్తున్నాం అనమాట. అది మంచిది కూడాను. సో ఇక్కడ దర్శనం కోసం వచ్చాము. ఫస్ట్ ప్రదక్షిణ చేసి తర్వాత దర్శనంకి వెళ్ళాలి. ఇక్కడ అందరు కూడా అందులో పెట్టు, పల్లెంలో పెట్టి. ఇది మా ఊరు నుంచి టెక్కలి వచ్చి టెక్కలి హైవేకి ఎక్కుతున్నాం అనమాట. ఇది ఇంకా కారులోకి ఎక్కిన వెంటనే ఇంకా పిల్లలు ఆడుకుంటున్నారు. వాళ్ళ బ్యాక్‌ప్యాక్‌లో కొన్ని ఆడుకునే వస్తువులు, బొమ్మలు అవి ఉన్నాయి చిన్న చిన్నవి. వాటితో వాళ్ళు ఆడుకుంటూ టైం పాస్ చేశారు కాసేపు. మధ్యలో టిఫిన్ చేసాం. నేను షూట్ చేయలేదు అక్కడ, మర్చిపోయాను. అలా వెళ్తూ వెళ్తూ ఉండే బోర్ కొడితే ఒక చిన్న రీల్ షూట్ చేసాము చూడండి. పూర్తిగా సాంగ్ అయితే పెట్టలేము, కాపీరైట్స్ పడిపోతాయి ఫుల్ వీడియో కాబట్టి. సో ఇంకా జర్నీ అలా ఎంజాయ్ చేస్తూ స్టార్ట్ చేసామన్నమాట. ఇంకా వైజాగ్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ షూట్ చేయడం స్టార్ట్ చేశాను. మధ్యలో ఇంకెక్కడా షూట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇక్కడ గాజువాక రీచ్ అయిపోయామండి. ఇది గాజువాక. లోపలికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి టర్నింగ్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఇటు వెళ్తామా? ఆల్ఫాబెట్ దగ్గర నుంచి శ్రావ్య వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మధ్యాహ్నం లంచ్ అది చేసేసి రెస్ట్ తీసుకున్నాము. నైట్ వచ్చేసి గాజువాకలో చిన్న షాపింగ్ ఉంది. షాపింగ్ అంటే కాలర్ మైక్ కావాలి, దానికోసం అని చెప్పేసి వచ్చాము. కానీ గాజువాకలో దొరకలేదు. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోయి డిన్నర్ అది చేసేసి ఇంకా రైల్వే స్టేషన్కి అది స్టార్ట్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఇన్స్టాగ్రామ్లో దీన్ని వెతుకుతుంటే ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ కనిపించింది. అది చూసుకుంటూ ఈ షాప్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడైతే మాకు కావాల్సిన వైర్లెస్ కాలర్ మైక్ దొరికేసింది. అది ఇక్కడ కొనేసుకొని ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోయాము. ఈ కాలర్ మైక్ చాలా బాగుంది. చాలామంది వ్లాగర్స్ దీన్ని యూజ్ చేస్తున్నారు.
చాలా సూపర్బ్ అని చెప్పొచ్చు. సౌండ్ అదంతా కూడాను, నాయిస్ రిడక్షన్ అంతా కూడా చాలా బాగుంది. ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరికైతే మేము వచ్చేసాము. రైల్వే స్టేషన్ దగ్గర మేము రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి ఇగోండి 11:06 అలా అవుతుంది. మా కార్ వచ్చేసి ఇక్కడ 1 వీక్ అలా పార్క్ చేయాలండి. రైల్వే స్టేషన్లోనే 1 వీక్ అలా ఉంచాము. సో వాళ్ళతో మాట్లాడుకున్నాము. పెర్ డే 200 అలా ఛార్జ్ చేశారనుకుంటా కార్కి. సో మేము కార్ అయితే ఇక్కడ పార్క్ చేసాము. జెండా చూసారా రైల్వే స్టేషన్లో ఎంత బాగా ఎగురుతుందో, చాలా బాగా అనిపించింది. ఒక చిన్న బిట్ షూట్ చేశాను. ఇంకా మా లగేజ్ అయితే కూలీలకి అది ఇచ్చేసామండి. ఎందుకంటే చాలా ఎక్కువ లగేజ్ ఉంది. పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాలి లోపలికి. నెక్స్ట్ లగేజ్ కొంచెం ఎక్కువగానే ఉంది. సో అందుకే కూలీలకి అయితే ఇచ్చేసి ఇక్కడ కార్ని మొత్తాన్ని ఇక్కడ కవర్ చేసేస్తున్నాము. ఇంకా 1 వీక్ అలా ఉండం కాబట్టి ఇక్కడ క్లోజ్ చేస్తున్నాము. ఇలా సరిపోయింది అది అంతే. అది పైకి అది వస్తుంది, పైకి వస్తుంది అంతే. 11:06 కల్లా స్టేషన్ దగ్గరికి వచ్చాం కదా, రైల్వే స్టేషన్ దగ్గరికి. ఆల్మోస్ట్ ఇక్కడ 1/2 అవర్ పోయినట్టే. కార్ పార్కింగ్ అది పెట్టేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి హాఫ్ పేమెంట్ అది ఇచ్చేసి ఇంకా కూలీలతో మాట్లాడుకొని ప్లాట్ఫామ్ దగ్గరికి లగేజ్ అయితే తీసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతున్నాము. పిల్లలకి ట్రైన్ ఎక్కే ముందు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇక్కడ మా పిల్లలకి కూడా అంతే, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నువ్వా 'ఫాస్ట్గా చూడు, నీకన్నా వెనక వెయిట్ చేస్తారు. వెళ్ళిపోయింది అన్నితో వెళ్ళు. ప్లాట్ఫామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. ఒక పావుగంట అనుకుంటా, ఒక పావుగంటలా వెయిట్ చేసాము. ఈ పావుగంట అది కూడా పిల్లల్ని ఆపడం చాలా కష్టము. కామ్గా ఒక దగ్గర ఉండరు, గోల్ చేస్తుంటారు. ఇంకా పావుగంట సేపు అలా వెయిట్ చేస్తే ఇంకా ట్రైన్ అది వచ్చేసింది. ఇంకా స్టార్ట్ అయిపోయాము. లేదు ఎదురుకే మనకి వెళ్ళిపోతాను. అలా పెట్టండి. నాకే ఎక్కు 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 ఎక్కు. రైట్ పద. ఏరి డాడీ ఏరి. అయిపోయి అంతే. లగేజ్ అంతా అయిపోయిందా? లగేజ్ అంతా అయిపోయి చూసుకో ఒకసారి. సరే అండి, సరే వచ్చేయి. ఆ జుట్టు పిచ్చి దానిలాగా ఉంది. ఇది కాసేపే ఉంటుంది ఎంజాయ్మెంట్. పీస్ఫుల్. ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎక్కిన ఒక పావుగంటలో అలా పిల్లలకి డ్రెస్సెస్ అది చేంజ్ చేసేసాను. వాళ్ళ నైట్ డ్రెస్సులు అవి వేసేసుకుని పడుకోపోయారు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. వాళ్ళందరూ కూడా కాస్త లేట్గా లేచారు. ఇంకా నేను ఒక్కదాన్నే కొంచెం ఫాస్ట్గా లేచి ఇంకా అలా కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అది అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి ఇంకా టీ అంటే అడగొద్దు, అసలు తాగలేము ట్రైన్లో, టీ తప్పదు. నెక్స్ట్ ఇంకా పిల్లలు కూడా లేచాక వాళ్ళు బ్రష్లు అది చేయించి ఇంకా పీస్ఫుల్గా కామ్గా ఇంకా ఏం పని ఉండదు కాబట్టి ఇంకా ఎంజాయ్ చేస్తూ బయట వ్యూని అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ అందరం అలా చిల్ అవుతున్నాము.
పడుకొని కాస్త అందరం లేట్గానే లేచాము. పిల్లలు ఇంకా లేట్గా లేచారు. వాళ్ళకి బ్రష్లు అవి చేయించి ఏవో స్నాక్స్ అవి తిన్నాము. టిఫిన్ ఏమీ తినలేదు. డైరెక్ట్ లంచ్ చేసేద్దామని చెప్పేసి లంచ్ కొంచెం ఎర్లీగానే చేసేసాము. 12:30, 12 అలా చేసేసాము అనుకుంటా లంచ్. చిన్న చిన్నవి ఇంకా అటు బోల్డ్ ఉన్నాయి కనిపిస్తాయి. వెళ్ళాలి. ట్రైన్ కొంచెం ముందుకు కదిలితే. టీ రాలేదు, కాఫీ రాలేదు. ఇదిగో బోల్డ్ అని ఎంత చిన్న పిల్ల. చూసాను జింపురి జుట్టు పిల్ల. ఇప్పుడు కూడా సర్దుకుని పిల్ల. ఇట్స్ హ్యాన్సిన్ రెడ్డి. ఇట్స్ సియో బేబీ వాళ్ళ డాడీ. ఇక్కడ అయ్యా. సో ఇక్కడ అందరం బోర్ కొడుతుంది. అందరం విండో దుక్కు చూస్తూ అలా టైం పాస్. టీ రాలేదట. మా ఆయన బాధ మా ఆయనది. అయిపోయి ఇక్కడ చెత్తతో వస్తుంది. రసం, చికెన్, అన్నం మళ్ళీ రసం, చేపలు. ఇవన్నీ కూడా శ్రావ్య వాళ్ళ మమ్మీ మా కోసం రెడీ చేసి పెట్టారండి. ట్రైన్లో ఫుడ్ బాగోదని చెప్పేసి రైస్, చికెన్ ఫ్రై, నెక్స్ట్ ఇంకా చేపల ఫ్రై, అన్ని రసం అన్నీ కూడాను మా కోసం పెట్టారు. ఇదే ఫుడ్ కానీ ట్రైన్లో ఆ రోజు మాకు లేకపోతే ఇంకా ఆ రోజు అందరం మాడిపోయే వాళ్ళం. అసలు అక్కడ ట్రైన్లో అస్సలు ఫుడ్ బాగాలేదు. చికెను, చేపలు ఇవన్నీ కూడాను చాలా చాలా బాగున్నాయి. చాలా చక్కగా చేశారు. ఫుల్గా హ్యాపీగా తినేసాము. పిల్లలిద్దరికీ అటువైపు ఇచ్చాను. ఆ ఎదురు 2 సీట్లు, నెక్స్ట్ ఈ ఎదురు 2 సీట్లు మాకు వచ్చాయన్నమాట సెకండ్ ఏసీలో. ఇంకా చికెన్ ఇంకా కొంచెం ఉండిపోయింది. ఈవినింగ్ స్నాక్స్లా తినేసాము అందరం కొంచెం. రీచ్డ్ ఇన్ సికింద్రాబాద్ స్టేషన్ సూన్. త్వరలో. దిస్ ఈజ్ సికింద్రాబాద్ స్టేషన్. టైం వచ్చేసి 1 o'clock అలా అవుతుంది. 1:15 సికింద్రాబాద్ రీచ్ అయ్యేసరికి. సికింద్రాబాద్ చూపిస్తా, బోర్డు చూడండి. సికింద్రాబాద్. సికింద్రాబాద్ వచ్చేసరికి టైం వచ్చేసి 1:15 అయింది. టిఫిన్ చేసి పడుకున్నాను. మళ్ళీ లేసాము, లంచ్ చేసాము. ఇంకా అలా ఇంటి దగ్గర కూర్చొని మొబైల్ చూడడం, ఇంకా అంతే టైం పాస్. లంచ్ అయిపోయాక అందరం కాసేపు కూర్చున్నాము. ఏవేవో కబుర్లు చెప్పుకున్నాం. ట్రైన్లో అసలు టైం పాస్ అవ్వడం కష్టం. అయితే మొబైల్ చూడాలి, లేదంటే పడుకోవాలి. మ్యాక్స్ తినడం పడుకోవడం, తినడం పడుకోవడం, ఇంకా అంతే రొటీన్ ఉంటుంది ట్రైన్లో. ఇక్కడ ట్రైన్ చూడండి, కర్వ్ చాలా బాగుంది, అందుకే తీసా చిన్న బిట్. ఇక్కడ నైట్ అయిపోయింది. బయట నుంచి ఇడ్లీ తీసుకొచ్చారు మా ఆయన. టేస్ట్ అస్సలు బాగాలేదు. నెక్స్ట్ ఇంకా ట్రైన్లో ఫుడ్ ఆర్డర్ చేసాము నైట్కి. అస్సలు ఇది కూడా ఏం బాగాలేదు. తప్పదు, ఏదో కొంచెం కొంచెం తిన్నాం. పిల్లలకి కంపల్సరీ ఫుడ్ పెట్టాలి, లేకపోతే ట్రావెలింగ్లో వాళ్ళు వీక్ అయిపోతారు. సో వాళ్ళకి కొంచెం ఫుడ్ అది పెట్టేసి రైస్, చపాతీ అది వాళ్ళు కొంచెం తిన్నారు. మేమిద్దరం ఇడ్లీ తిన్నాము. ఇంకా టిఫిన్లు అవి తినేసాక ఇంకా కాసేపు టైంపాస్ అలా చేసాం. ఇంకా అంతే. ఒక 11:30 వరకు ఇంకా టైంపాస్ చేసాం. మొబైల్స్ చూసుకుంటూ అలా పిల్లలు ఆడుకుంటూ అలా టైంపాస్ చేశారు. ఇంకా 11:30 ఇంకా అలా అయిపోతుందంటే రీచ్ అయిపోతామని చెప్పేసి ఇంకా 1 hour ఉంది అనేసరికి ఇంకా లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసాము. ప్యాక్ చేసేసి ఇంకా పిల్లలకి కొంచెం ఫ్రెషప్ చేశాను. కొంచెం జడది వేసి వీళ్ళకి స్వెటర్స్ అది ఇచ్చాను. నవంబర్ టైం కదా, కొంచెం బయట చలిగా ఉంది. అది midnight 11:30 అలా అవుతుంది. సో వీళ్ళకి స్వెటర్స్ అవి ఇచ్చేసాను. వీళ్ళు స్వెటర్లు అది వేసుకున్నారు. బయట చూపిస్తాను చూడండి, అందరూ పడుకొని ఉన్నారు. ఆ టైంలో మేము దిగామన్నమాట. కామ్గా అందరూ పడుకున్నారు.
కోనార్క్ కోనార్క్ మూడు వందే భారత్. ఇంకా పూణే స్టేషన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోతున్నాం. సో 10 మినిట్స్ అలా ఆగుతుంది అనుకుంటా స్టేషన్లో. సో లగేజ్ అంతా పట్టుకొని డోర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అందరూ పడుకొని ఉన్నారు, కామ్గా ఉంది. ఇదిగోండి ఇదే పూణే స్టేషన్. మా వాళ్ళు ఇద్దరు కూడా వచ్చేసారు, మీకు కనిపిస్తారు విండోలోంచి. మా తమ్ముడు ఇంకా శ్రావ్య చూపిస్తాను చూడండి, లోపల నుంచి మీకు కనిపిస్తారు. ఇదిగోండి మా తమ్ముడు శ్రావ్య ఇద్దరు కూడా వచ్చేసారు. కరెక్ట్గా కెమెరా క్యాచ్ అయ్యారనమాట ఇద్దరు. ఈ డ్రింక్స్ ఇలా జర్నీని ఎంజాయ్ చేస్తూ పూణే అయితే రీచ్ అయిపోయామండి. చక్కగా తమ్ముడు శ్రావ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. నెక్స్ట్ పూణేలో ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది నెక్స్ట్ వ్లాగ్లో మీరు చూద్దరు కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్ బాయ్.